The Chennai Shopping Mall Shravana Sambaram KG sale Nakshi Jewelry Mela flat 50% off. నమస్తే. ఈ మధ్య కాలంలో నా దగ్గరగా వస్తున్న చాలామంది మహిళలు ఎక్కువ మంది మాట్లాడేది ఏంటి అని అంటే ఆర్గాస్మిక్ డిస్ఫంక్షన్. అంటే కలయిక పట్ల ఆసక్తి లేకపోవడం, లేదు భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళకి ఎటువంటి స్పందన రాకపోవడం లేదా లేకపోవడం, ఎటువంటి అనుభూతి పొందకపోవడం, లేదు ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటివి చాలా చాలా ఎక్కువ మందికి ఇప్పుడు ఇది ఫేస్ చేస్తున్నారు. ఇది ముందు నుంచి ఉండొచ్చు కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, లేదు హిస్టెక్టమీ లాంటి సర్జరీస్ జరిగిన తర్వాత, లేదు మెనోపాజ్ తర్వాత, ఇలాంటివి కొన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అంటే పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత, లేకపోతే ఏమైనా సర్జరీస్ అయినప్పుడు, తర్వాత హిస్టెక్టమీ అయిన తర్వాత, మెనోపాజ్ సిమ్టమ్స్ అంటే మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు, లేదు అంటే ఎక్కువ మెడికేషన్లో ఉన్నప్పుడు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అప్పుడు, ఇలాంటివి థైరాయిడ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తారు. ఇలాంటివి కాకుండా అసలు ముందు నుంచి కూడా వాళ్ళకి ఈ అనుభూతి అంటే ఏంటో తెలియకపోవడం, లేదా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎటువంటి అనుభూతి రాకపోవడం, దీన్ని మెడికల్లో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇది ముందు నుంచి ఉన్నప్పుడు కొంతమందికి అసలు తెలియదు. ఇది పెళ్ళి అయిన తర్వాత చాలామందికి ఈ విషయం అర్థమవుతుంది. సో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇవి మ్యారేజ్ లైఫ్లో చాలా వరకు ఇవి డివోర్స్ వరకు వెళ్ళిపోతుంది. దీన్ని ఏం చేయాలో తెలియదు, మాట్లాడరు ఎవరితో, ఇది ఒక సమస్య అనేది గుర్తించరు. ఇది యాక్చువల్లీ పెద్ద సమస్య. దీనికి ముఖ్యంగా బాగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఉన్నప్పుడు, ఎక్కువ స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది మహిళలు ఎక్కువ పని చేస్తున్నారు. ఇంటి బాధ్యతలే కాదు, అటు బయట బాధ్యతలు, ఆఫీస్ బాధ్యతలు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ఉన్నప్పుడు కూడా, ఇలా ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరుగుతాయి. ఇది యాక్చువల్లీ బాడీలో హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కొంతమంది మాకు అసలు అటువంటి అనుభూతే మాకు రాదు అని చెప్తూ ఉంటారు. దీనికి చాలా రిలాక్సేషన్ థెరపీస్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి వైద్యం లేదు అని మాత్రం అనుకోకండి. యోగాలో చాలా క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్, క్యూఆర్టీ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ మీరు చేయాలి. అంతేకాకుండా థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కొన్ని అరోమా ఆయిల్ థెరపీస్ ఉంటాయి, అలాగే కొన్ని హెర్బల్ కషాయాలతో చేసే థెరపీస్ ఉంటాయి. అంటే బాడీ రిలాక్స్ అవ్వడానికి, మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి, అలాగే మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కొన్ని టచ్ థెరపీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ థెరపీస్ తీసుకున్నప్పుడు మీరు, అలాగే దీంతో పాటుగా యోగా ప్రాక్టీస్ చేసినప్పుడు, ముద్రలు చేసినప్పుడు మీకు ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటికి రావచ్చు. ఈ భావప్రాప్తి అనేది నాకు రావడం లేదు, అదేమీ పుట్టుకతోనే అట్లా ఎవరికి ఉండదు. ఇవి మధ్యలో మన పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే బాడీలో జరిగే ఆ చేంజెస్, హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చాలా వాళ్ళు పెరిగిన వాతావరణంలో ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వాళ్ళు ఫేస్ చేస్తే, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఎక్కడో అంటే సబ్కాన్షియస్ మైండ్లో అవి ఉండిపోయి, కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇలాంటివి ఉండిపోయి మనకు తెలియకుండానే ఇది మనకు ఉంది, మన లోపల ఉంది అని కూడా చాలామందికి తెలియదు. కానీ ఎప్పుడైతే భార్యాభర్తలు కలవాలి అని అనుకున్నప్పుడు వీళ్ళకి ఎటువంటి అనుభూతి లేకపోవడం, దీని మీద మళ్ళీ చాలా బాధపడడం జరుగుతుంది. ఇది స్లోగా మంచి థెరపీస్ యోగాలోనే ఉన్నాయి. రిలాక్సేషన్ థెరపీస్ అండ్ మెడిటేషన్, ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పకుండా ఈ సమస్య నుంచి దూరంగా రావచ్చు. దీనికి మీరు పెద్ద థెరపీస్ తీసుకోవాలి, లేకపోతే మెడిసిన్స్ వేసుకోవాలి, ఇలాంటివి ఏం అవసరం లేదు. కానీ కౌన్సిలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. నాకు ఇలా ఉంది,
అనేది మీరు మాట్లాడితే ఖచ్చితంగా మీరు గైనిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ దీనికి ఏం చేయాలి అనేది ఒక సొల్యూషన్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు. అలాగే ఒక యోగా థెరపిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మీకు దీనికి ఏం చేయాలి అనేది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు హాయిగా రిలాక్స్ అవుతూ ఈ సమస్య నుంచి మీరు బయటపడొచ్చు.